ఇక ఒక్కసారి ఈ వార్త చాలా ఇంపార్టెంట్. ఇది చూసిన తర్వాత మనం వార్త ఫోన్ కాల్స్ లోకి వెళ్దాం. ఇగో మాఫీ పెండింగ్ ఖాతాలపై స్పెషల్ డ్రైవ్ అని ఒక స్పెషల్ వార్త వచ్చింది. ఈ స్పెషల్ డ్రైవ్ ఏంటిదో ఒకసారి చూద్దాం. ఇది చూసిన తర్వాత మనము ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రైతులతో. సో 5 అంశాలపై ఫిర్యాదుల నమోదు, ఏవోలకు కీలక బాధ్యతలు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు కీలక బాధ్యతలు ఇచ్చారట. ఈ బాధ్యతలు ఏంటి అంటే, రుణమాఫీకి అన్ని అర్హతలు ఉండి మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రేషన్ కార్డులు లేకపోవడం ద్వారా కుటుంబ నిర్ధారణ కాకపోవడం, ఆధార్ కార్డుల్లో తప్పులుండడం, బ్యాంకు ఆధార్ వివరాల్లో తేడాలు ఉండడం, పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడం, అసలు వడ్డీ లెక్కల్లో తేడాలు ఉండడం కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తించి స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది అంటూ ఇక చూడండి ఒకసారి. ఒకటి, రేషన్ కార్డు లేకపోవడం, దాని ద్వారా కుటుంబ నిర్ధారణ జరగలేదు. చాలా మందికి రేషన్ కార్డ్స్ లేకుండా చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ కుటుంబ నిర్ధారణ కాలే. అయితే ఆధార్ కార్డులలో తప్పులు ఉన్నాయి కొంతమంది పేర్లు. అంటే ఆధార్ లో ఇంటి పేరు ఒకటి ఉంటే పాస్ పుస్తకం వస్తే ఇంకొక పేరు, లేకపోతే ఇంకొక ఇనిషియల్, లేకపోతే ఒక అక్షరం ఎక్కువనో అటు ఇటుగా ఉండడం వల్ల కూడా జరగలేదు. అట్లే బ్యాంకు ఆధార్ వివరాల్లో తేడాలు ఉండడం, ఇక బ్యాంకు పాస్బుక్ మీద ఉండే పేరు ఆధార్ కార్డు మీద ఉండే పేరు కూడా మిస్ మ్యాచ్ ఉండడం, కొంత గ్యాప్ ఉండడం. సో పట్టాదారు పాస్ పుస్తకం మొత్తానికే లేకపోవడం, కొంతమందికి పట్టాదారు పాస్ పుస్తకం కూడా లేదు. అసలు వడ్డీ అంటే వాళ్ళు తీసుకున్న అసలు ఏదైతే ఉంటుందో దాంతో పాటు దాని ఇంట్రెస్ట్ ఉంటది కదా, సో ఆ రెండింటి మధ్యలో ఉండే గ్యాప్స్ కూడా ఉంటాయి. తీసుకున్న అసలు ఒకటి ఉంటది, ఆ అసలుకు వడ్డీ లెక్కకైతే ఎంత ఉండాలో అంత ఉండకుండా దాన్ని విపరీతంగా వడ్డీ యాడ్ చేసిన తర్వాత ఇక రైతు ఆగమైపోతా ఉన్నాడు. అరే నేను ఇంత వడ్డీ అనుకోలేదు, మరి ఇంత ఎట్లా అయింది అన్నప్పుడు దాని లెక్కలలో తేడాలు ఉన్నాయి. సో ఆ తేడాలకు సంబంధించిన కారణాలు ఉండడం వల్ల కొంతమంది రైతులకు మాఫీ జరగలేదు. సో ఇక్కడ సో కాలేదు కాబట్టి మేము స్పెషల్ డ్రైవ్ చేపట్టామని చెప్తా ఉన్నారు. అయితే ఈ మేరకు గత జూలై 15 జారీ చేసిన జీవో నెంబర్ 567, ఇది 567 జీవో నెంబర్ గతంలో రిలీజ్ చేసింది జూలై 15. సో అనుబంధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది అంటూ ఇగో నిన్న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఈ విషయం తెలిసిన తర్వాత చూసిన తర్వాత మనము వార్తల్లోకి వెళ్దాం. మీకు ఖచ్చితంగా అందరికీ కాల్స్ తీసుకుంటా నేను. ఇక్కడ చూడండి, సో ఫిర్యాదుల నమోదు పరిష్కారానికి కొన్ని మార్గదర్శకాలు సూచనలు జారీ చేసింది. ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టే బాధ్యతను మండల వ్యవసాయ అధికారులకు ఎంఏఓ ఏఈఓ పైన ఉంటారు కదా, సో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల్లో భాగంగా ఏఓలు రైతుల ఇంటింటికి తిరిగి ఫిర్యాదులు స్వీకరించాలి. ఇగో ఇది అసలు పాయింట్. నేను రోజు చెప్తా ఉన్నా, మీ ఇంటికే వస్తారు, టెన్షన్ పడద్దు. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా 4.5 ఏళ్ల కాలం పాటు పరిపాలించాలి. వాళ్ళకి ఇది వ్యతిరేకత కనిపిస్తా ఉంది. ఏఓలు సచ్చినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ నీ ఇంటికి వచ్చి మరి మాఫీ చేసిపోతాడు చూడు ఇంకా. అయితే ఇక్కడ చూడండి, తప్పులు సరిచేసి క్రాప్ లోన్ వీవర్ పోర్టల్ telanggana.gov.in లో నమోదు చేయాలి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి మండలాల వారీగా ఫిర్యాదుల సంఖ్య, రోజువారీ నివేదిక పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డు తప్పుగా ఉంటే రైతుల వద్దకు వెళ్లి ఆధార్ కాపీ మళ్లీ తీసుకోవాలి. పోర్టల్లో సరైన ఆధార్ కాపీని అప్లోడ్ చేయాలి. ఓటర్ కార్డు, వాహన లైసెన్సు, రైతు రేషన్ కార్డు లాంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను రైతుల నుంచి సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. రేషన్ కార్డు లేక కుటుంబ నిర్ధారణ కాకపోతే మండల వ్యవసాయ అధికారి రైతుల ఇంటికి వెళ్ళాలి. అన్న చూడండి, ఎవరు గాబరా పడద్దు, ఎవరు టెన్షన్ పడద్దు. వీళ్ళు ఇట్లా చేయకపోతే అడగడానికి మనం ఉన్నాం. అయితే ఇగో రైతుల ఇంటికే వెళ్తారట మండల అధికారులు. సో రైతు వెల్లడించిన ఆధార్ కాపీలు, కుటుంబ సభ్యుల సంఖ్యను తప్పనిసరిగా తీసుకోవాలి. రైతు కుటుంబాన్ని నిర్ధారించి వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. రైతుకు పట్టాదారు పాస్బుక్ లేదని పోర్టల్లో చూపిస్తే రైతు నుంచి పట్టాదారు పాస్బుక్ తీసుకొని పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అయితే ఆధార్ పేరు, లోను ఖాతా పేరు మధ్య లోపాలుంటే, ఆధార్ కార్డులో రైతు పేరు, లోను ఖాతాలో పేరు మధ్య లోపాలు, అసమతుల్యత ఉన్న సందర్భాల్లో రుణం తీసుకున్న వ్యక్తి గుర్తింపును నిర్ధారణ చేయాలి. రుణం తీసుకున్న వ్యక్తి సరైన ఆధార్ నెంబర్ ను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అసలు వడ్డీ మొత్తం లెక్కల్లో తేడాలు వస్తే రైతు నుంచి ఒక దరఖాస్తును తీసుకోవాలి. అప్పు ఎంత తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, వడ్డీ ఎంత అయింది, అసలు వడ్డీ కలిపి ఎంత అయింది అనే వివరాలను పేర్కొంటూ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. నిర్ధారణ దిద్దుబాటు కోసం సంబంధిత బ్యాంకులకు వివరాలను పంపించాలి అంటూ వీళ్ళు చెప్పేది ఒకటే క్లారిటీగా, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ పైన పెట్టినటువంటి ఈ బాధ్యత ప్రతి ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉంటారు కదా గ్రామాలలో, మీ గ్రామాలలో మీ దగ్గరకే వచ్చి
తప్పులన్నీ సరి చేస్తారు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి వార్త. నిన్న వచ్చినటువంటి సర్క్యులర్. చాలా మంది నిన్న కూడా అన్న నా వీడియోల కింద కామెంట్ పెట్టిర్రు, లిస్ట్ వస్తుందని చెప్తున్నావు, ఏ గ్యారెంటీతో చెప్తున్నావు, మొన్న 15వ తారీఖు నాడు రాకపోయాయని చెప్తారు కదా. ఇగో నిన్న సాయంత్రం లిస్ట్ వచ్చింది, చూసుకోరు. కొంత తలకాయ ఉన్నోడు లేనోడు మెసేజ్లు పెడితే తిక్కలేస్తావు ఒక్కొక్కసారి, చూసుకోవాలి. గ్రామాలలో నేను ఉట్టిగా చెప్పలేదు, ఈయన నిలబడి ఏదో నోటికొచ్చేది చెప్పటం కాదు. నేను ఒక జర్నలిస్ట్ గా నాకున్నటువంటి పక్కా సమాచారంతోనే నిన్న సాయంత్రం మీకు లిస్ట్ వస్తుందని చెప్పిన అన్నట్టుగానే గ్రామాలకు లిస్ట్ వచ్చేసింది. వచ్చిందా లేదా మీరు చెక్ చేసుకోండి, మెసేజ్ పెట్టండి. మీ ఊర్లకు రాకపోతే నాకు మెసేజ్ పెట్టండి. అన్ని గ్రామాలలో నిన్న సాయంత్రం లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ వచ్చిన దాని ప్రకారము అందులో కొంతమంది రైతుల పేర్లు గల్లంత అయిపోయినాయి. అదే చెప్తా ఉన్నా, కొంతమంది లేరు. వీళ్ళు కూడా కదే 2 లక్షల లోపు అని చెప్తే ₹1 తక్కువ ఉన్నా 50 పైసలు తక్కువ ఉన్నా చేస్తున్నారు తప్ప ₹1 2 లక్షల రూపాయలు ఉంటే ఒక్క రౌండ్ ఫిగర్ ఉన్నా కూడా చేయలేదట. చాలా మంది రైతులు నష్టపోయారు. గతంలో కేసీఆర్ ₹1 తగ్గడం వల్ల వేల కోట్ల రూపాయలు రైతులకు జమ కాలేదు అని చెప్పినటువంటి కాంగ్రెస్ ఇలా మీరు చేసింది. మరి కాంగ్రెస్ ఇలా మీరు చేసింది ఏంది? గతంలో బీఆర్ఎస్ చేసిందని చెప్పారు కదా. సో ఆ గ్యాప్ మీరు 1200 కోట్ల రూపాయలు పడలేవు అని చెప్పారు కదా. సో ఇవాళ మరి ఎందుకు పడలేవు? మీరు ఎందుకు చేసిరా రౌండ్ ఫిగర్? ఇగో అదే ఉద్దేశంతో ఇక్కడ చూడండి, నేను ఈ వార్త చెప్పదలుచుకున్నాను. నిన్న కూడా చాలా మంది మీకు లిస్ట్ వస్తుందని ఎట్లా తెలుసు, మీకేం కలవడ్డరా, మీకు ఎవరు చెప్పిండ్రు, సీఎం చెప్పిండా అని చెప్పి నా వీడియోల కింద కామెంట్ పెట్టిన సన్నాసులారా, ఒకసారి మీ గ్రామాలలో లిస్ట్ వచ్చిందా లేదా చూసుకోరు. నిన్న నేను చెప్పిన, నేను పక్క సంవత్సరంతోనే చెప్తా ఉన్నా, రైతుల కోసం కొట్లాడాలనుకున్నా, రైతుల పక్షాన మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా రోజు అధికారులతోనే మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్తా తప్ప ఏదో తూతు మంత్రంగా నాకు దోషి లేదో చెప్పినట్టు ఉండదు. ఇలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది, ఎంతో బాధ్యతగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ బాధ్యత ఉంటది నాకు. అందుకోసం చెప్తా ఉన్నా, ఎవరు కూడా ఊరికే ఏదో అన్న నువ్వు చెప్పినావు కదా అయిందా, నువ్వు చెప్పినావు కదా వచ్చిందా అంటే తెలియకపోతే తెలియనట్టు ఉండుర్రి, లేకపోతే నా అవసరం చెప్తే తెలుసుకోండి. ఇక్కడ చూడండి, 2 లక్షలకు మించిన వారికి 4వ విడతల. నేను ఇన్ని రోజుల నుంచి చెప్తున్నా, ఒక్కళ్ళను నమ్మినరా? అరే బాబు అవుతుంది, 4వ విడత ఒకటి ఉంటది, ఈ 3 విడతలు కాదు, ఖచ్చితంగా ఒక విడత ఉంటది అని చెప్పిన. లేదు గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వలేదు, జీవో లేదు గైడ్ లైన్స్ లో లేదు అంటే నేను ఇన్ఫర్మేషన్ నాకు ఉన్నది నాయన. నేను మంత్రితో మాట్లాడుతున్నా, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నా, గవర్నమెంట్ విప్పులతో మాట్లాడినా, లేదంటే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నా, సొసైటీ బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడుతున్నా, అది నాకు తెలుసు. రైతు సంఘాల నాయకులతో మాట్లాడుతా ఉన్నా. సో అలాంటి సందర్భంలో మనకున్న ఇన్ఫర్మేషన్ ఇంకొక విడత ఉంటది, ఆగం కాకుండా చెప్పినా. నేను ప్రభుత్వం తరపున ఏం చెప్పట్లే, ప్రభుత్వానికి నిజంగా వాళ్ళు చేసేస్తారు మీరు టెన్షన్ పడకుండా చెప్పట్లే. చెయ్యకపోతే కొట్లాడదాం, మాట్లాడదాం. కానీ నేను అన్నది ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మనం చేపిస్తాము. ప్రతిపక్షాలు ఊరుకోవు, మీడియాగా మేము ఊరుకోము, రైతులు మీరు కూడా ఊరుకోరు, గ్రామాలలో కాంగ్రెస్ నాయకులను తిరగనియ్యారు కదా. అదే ఉద్దేశంతో మాత్రమే నేను ఊహించడంతో పాటు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పిన తప్ప ఊరికే చెప్పలేదు. ఖచ్చితంగా అయ్యేటుంటే అవుతాయి, కాకపోతే కొట్లానికి మనం ఉన్నాం. ఇక్కడ చూడండి, రుణమాఫీలో భాగంగా ఇక 2 లక్షలకు మించి బకాయిలు ఉన్న రైతులకు గరిష్టంగా 2 లక్షల వరకు 4వ విడతలో మాఫీ చేస్తారని తెలిసింది. 2 లక్షల కంటే ఎక్కువ బాకీ ఉంటే ఆ ఎక్కువ ఉన్న మొత్తాన్ని రైతులు తొలుత చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలను మాఫీ చేస్తుంది. అయితే రైతులు 2 లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని ఎప్పటిలోగా చెల్లించాలి అనే విషయంలో స్పష్టతనివ్వలేదు. దీనిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం అంటూ ఉన్నట్టుగా చెప్పిన నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ను పక్కాగా అందించిన మీకు నేను 4వ విడత అనేది ఉంటుందని చెప్పిన, రేషన్ కార్డు లేకుండా అయితే అని చెప్పిన, మీ ఇండ్లకు వచ్చే చేస్తారని చెప్పిన, నా దగ్గర ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసిన. ప్రతి కాల్లో నేను స్పష్టంగా ఒక్కొక్క రైతుకు ఎక్స్ప్లెయిన్ చేసిన. తప్పులుంటే భయపడకుండ్రి, మిస్టేక్స్ ఉంటే టెన్షన్ పడకుండ్రి, 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే భయపడకుండ్రి, బాగా అసలే పడకుండ్రి, పురుగుల మందు అవుతా అన్న వాళ్ళకు నేను చెప్పిన. అన్నను అట్లా బెంగ పడకు, బాధపడకు. నాకున్న ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ లో మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 4వ విడత అనేది ఉంటది, రైతులకు ఖచ్చితంగా మాఫీ చేస్తామని చెప్పిర్రు. చేయకపోతే రేపు నష్టపోయేది వాడే కదా. వాళ్ళు సరిగ్గా చేయకపోతే నష్టపోయేది ఎవరు? వాళ్ళే కదా. అందుకోసమే చెప్పినా నేను, ఖచ్చితంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే నిన్న లిస్ట్ వస్తుందని గ్యారంటీగా చెప్పినా. రాత్రి లిస్ట్ వచ్చింది. రాదనుకున్నారు కొంతమంది, తెలియదనుకున్నారు. ఈయన ఏదో యూట్యూబ్ ఛానల్ కదా, ఈయనకేం తెలుస్తుందిలే, ఈయనకు ఎవరు చెప్తారులే, ఈయనకు పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంటుందా, యాక్సెస్ ఉంటుందా గవర్నమెంట్ తో అనుకున్నారు. నేను 100 మంది ఎమ్మెల్యేలని, మా ఎంపీలని, మంత్రులని ఇంటర్వ్యూ చేసిన. నేను గత 5-6 సంవత్సరాలుగా నేను ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించిన, కేసీఆర్ మీద ఫైట్ చేసిన అని చెప్పుకుంటారు కదా. సో నా గొంతు కూడా ఉన్నది, అందులో నా గలం కూడా ఉన్నది.
నేను కూడా కష్టపడ్డా. సో అదే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ అయినా సరే ఎవడైనా సరే మాకు కావాల్సింది రైతుల పక్షాన వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మీరు నెరవేర్చి చూపెట్టకపోతే మీకు ఏం గతి పట్టాలో అది పడుతుంది, ఎట్లా బొంద పెట్టాలో అట్లా బొంద పెడతారు. ఎవడు ఊరుకునే ప్రసక్తే లేదు. అందుకోసమే చెప్పిన నేను చాలా మందికి, అవసరమైతే ఉద్యమం చేద్దాం, అవసరమైతే ఫైట్ చేద్దాం, అవసరమైతే రేవంత్ రెడ్డి ఇంటికాడ కూర్చుందాం, మనం అందరం కలుసుకొని రైతులందరి కోసం నేను నిలబడతాం ముందర, అవసరమైతే నేను మీకోసం ఉంటా. అదే ఉద్దేశంతో చెప్పిన. సో రుణమాఫీ మాకు ఎందుకు కాలేదు అని అడిగే హక్కు మనకున్నది. వందలాది వేలాది కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు మాఫీలు చేస్తున్నటువంటి బ్యాంకులు, ప్రభుత్వాలు ఈ పేద బక్క రైతు కోసం ఎందుకు 1 లక్ష రూపాయల మాఫీ ఎందుకు చేయలేకపోతా ఉన్నదని అడిగే హక్కు మనకున్నది. వారి ఇంట్లోకి ఎవరింట్లోకి తీసుకొచ్చి పెడతలేడు మనకి, ఖచ్చితంగా మన డబ్బులే మనకు వస్తున్నాయి. కాబట్టి ఎన్నో కోట్ల రూపాయలు వృధా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు రైతుకు 2 లక్షలు ఇస్తే సస్తారా అని చెప్పి నేను అడుగుతాను. కాళేశ్వరంలో 1 లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టిరే, మరొక కొన్ని 4,000 కోట్లు పెడితే ఇయ్యాల 4 లక్షల మంది రైతులు సంతోషపడతారు కదా. ఈ ఆలోచన చేయాలి ప్రభుత్వాలని చెప్పి నేను ఫైట్ చేస్తా. సో మీ కాల్స్ తీసుకుంటా, అందరం మాట్లాడదాం. అయినోళ్ళు సంతోషంగా ఫోన్ చేయండి, కానోళ్ళు బాధస్థలు పడకుండ్రి, అవుతుందా కాదనేది నేను క్లారిటీ ఇస్తా. కాకపోతే ఇంకా ఎట్లా చేసుకున్నామో చెప్తాం. బంగారం రుణాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రభుత్వం చెప్పేదాకా ఇడిచిపెట్టద్దు, మనము కొట్లాడదాం, ఫైట్ చేద్దాం. అందుకే ఇగో నేను ఉన్నట్టుగా డే 1 నుంచి చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడనే ఉన్నాయి కదా. ఎక్కడో పోయి ఎవరినో కాలు పట్టుకోవాలి, ఎవరికో బ్రోకర్ గారికి పైసలు ఇవ్వాలనే బాధ లేదు, భయం లేదు. మన ఇంటికే మండల ఆఫీసర్, మన ఇంటికి అగ్రికల్చర్ ఆఫీసర్ రావాల్సిందే. మనం అప్లికేషన్ పెట్టుకుంటే సచ్చినట్టు వాడు వచ్చి కరెక్షన్ చేయాల్సిందే. మన కోసం డబ్బులు రిజర్వ్ చేసి పెట్టిరని చెప్పారు. ఇంకోటి 2 లక్షల పైన ఉన్న కోసం నేను నిన్నటిదాకా చెప్పిన, ఎవ్వరూ గాబరపడద్దు. మన కుటుంబానికి 2-3 లోన్లు ఉంటే మరి 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే మనం అమౌంట్ కట్టాలట కదా. అంటే నేను కూడా అదే అడుగుతా ఉన్నా, ఎందుకు కట్టాలి అసలు? మేము ఎందుకు కట్టాలి చెప్పు? నువ్వు ఇచ్చే దానికోసం మేము ఇప్పుడు అప్పు చేయాలన్నా, సావాలన్నా, బొందల పడాలన్నా? మాకేం అవసరం? నువ్వు ఇచ్చేదేంటో ఇచ్చి సావు కదా, ఈ అకౌంట్ లో వేసి సావు కదా. పోయి కట్టుకుంటారా, ఉంచుకుంటారా, రెన్యువల్ చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం కదా. మీ గైడ్ లైన్స్ లో ఏమన్నా ఉంటే మార్చండి, రైతుల కోసం ఉపయోగపడేట్టు చేయండి. అంతే తప్ప మేము ఏదో మాట ఇచ్చినాం, చేసేసినాం, అయిపోయింది అని గాళ్ళ చేతులు ఒప్పుకొని పోతే ఎవరు ఊరుకుంటాడు లేడు. ఇక్కడ చూడరు ఒకసారి 2 లక్షల కంటే ఎక్కువ మరి ఎప్పుడు పే చేయమంటారు, ఎక్కడ పే చేయమంటారు, ఏ అకౌంట్ లో పే చేయమంటారు చెప్పాలి. మీరు ఒక్క అకౌంట్ ఉంటే పర్వాలేదు, 4 అకౌంట్లు ఉన్న మరి ఎక్కడ పోయి పే చేయాలనో అదొక క్లారిటీ ఇవ్వాలి. ఇంకొకటి టైం పెట్టుబడికి ఇప్పటిదాకా సాయం ఇవ్వనటువంటి ప్రభుత్వం రైతు భరోసా ద్వారా 2,500 రూపాయలు పెంచుతామని చెప్పారు 1 ఎకరానికి. మరి ఎందుకు ఒక పైసలు వేయకపోతుంది? ఆ పైసలు వేయకుండా వ్యవసాయానికి నిన్న మొన్న ఆయన పెట్టుకున్నటువంటి పెట్టుబడికి అప్పుల పాలైండు. మళ్ళీ ఇలా ఏడికలు తీసుకొచ్చి కట్టాలా 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు ఎక్కువ. మీరే చెప్పారు 2 లక్షల దాకా మాఫీ చేస్తామని చెప్తే రెన్యువల్ చేసుకుని రైతులు ఎంతో మంది నష్టపోతా ఉన్నారు. ఇలా గతంలో కేసీఆర్ కూడా గిట్ల కొంప ముంచిండు. ఆయన గిట్లనే చేస్తా అని చెప్పి లాస్ట్ కు కాడెత్తేసిన ఎద్దు లెక్క, దున్నపోతు లెక్క ఇలా ఫామ్ హౌస్ లో వైపు అన్నాడు. ఇలా మీరేం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఆయన అట్లా చేస్తే మీరన్నా చక్కగా చేస్తారు, ఆయన నల్ల చేసిపోతే మీరు తెల్ల చేస్తారని చెప్పి నమ్మితే మీరు చేసిన ఘనకార్యం ఇది. దీనికి ఒక క్లారిటీ ఏడవాలి. మరి 4వ విడతల ఎప్పుడు చేస్తారు, ఎంత చేస్తారు, మరి రైతు ఎందుకు కట్టాలి? ఇప్పుడు రైతు ఏరికలు తెచ్చి కట్టాలి. మీరు చేస్తా అనేది వాస్తవమే, కానీ దానికి మీరు మమ్మల్ని కప్పుల పాలు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. రైతులు ఆత్మహత్యలు అయినాయని చెప్పింది మీరే, రైతులు గోసపడుతున్నారని చెప్పింది మీరే. నీళ్లు లేక, కరెంటు లేక, సబ్సిడీ విత్తనాలు లేక, ఎరువులు దొరకక సచ్చిరు రైతులు కేసీఆర్ పరిపాలనలో చెప్పిన మీరు మరి ఇలా రైతులు ఎక్కడ పోవాలి? అప్పు చేయాలంటే ఎవరి దగ్గరకు పోవాలి? ఎవరిస్తే పైసలు మరి కట్టాలి? అని మీరు ఇచ్చేది ఇవ్వకుండా ఇవ్వాల్సిన దానికోసం అప్పు చేసి కట్టమని చెప్పి అంటా ఉన్నారే. సో మీకు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నా. రైతుల పక్షాన ఖచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. రైతుల ద్వారా మరొక ఉద్యమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూసే పరిస్థితి వస్తుంది, అది ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏ రైతు బాధపడకుండా, ఏ రైతు కూడా కంట నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. మీరు గతంలో చెప్పారు కేసీఆర్ చేసిన తప్పిదాలు మేము చెయ్యం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, కాబట్టి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం ఇచ్చిన మాటకని చెప్పారు కదా. మరి ఎందుకు చేయకపోతే? ఎందుకు రైతుల గోసపుచ్చుకుంటా ఉన్నారు? ఎన్నిసార్లు చెప్తారు? ఎద్దేసిన వ్యవసాయం కానీ, రైతేసిన రాజ్యం కానీ సర్వనాశనం అయిపోతుందని చెప్పలేదా? చెప్పినా లేదా? ఎద్దేసిన వ్యవసాయము, రైతేసిన రాజ్యము బాగుపడమని చెప్పి నీతులు చెప్పే సన్నాసులారా బయటకు వచ్చి వేదికల మీద స్పీచ్లు ఇస్తారు కదా. మరి ఇలా ఏం చెప్తారో చెప్పండి. కానీ రైతుల పక్షాన మాట్లాడాలి ఖచ్చితంగా. ఎందుకు రాలేదు, ఎప్పుడైతే మాకేమిస్తారు గ్యారంటీ? మరి ఏ గైడ్లైన్స్ లో వస్తాయి? బ్యాంకులో ఒక దిక్కు సంపుతా ఉన్నాయట, ఇది కడితే వస్తుంది నీకు, ఇది కట్టు, ఇది తీసుకురా. ఏడదొస్తాడే ఆయన ఇప్పుడు పోయి
ఏడిపోయి తీసుకొచ్చుకోవాలి పైసలు? కొంచెం తలకాయ ఉందా? ఒక్కరికన్నా బుర్ర పనిచేస్తుందా? సో అందుకోసమే చెప్తా ఉన్నాయో రెండవ విడతలో ఈ 2వ లక్షలకు మించినటువంటి వాళ్ళకి 4వ విడతలో జరుగుతుందని చెప్పి ఒక వార్త ఉంది. సో ఎవ్వరు టెన్షన్ పడద్దు అనేది ఇంకొక లెక్క. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వాన్ని అడిగేది అడుగుదాం, ఫైట్ చేసేది చేద్దాం, కొట్లాడేది కొట్లాడదాం, రైతుల పక్షాన మనకు రుణమాఫీ అయ్యేదాకా ఫైట్ చేద్దాం. కానీ నేనేమంటా ఉన్నా అంటే స్పెషల్ డ్రైవ్ పెట్టినామని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, రైతులకు చెప్తా ఉన్నా. నేను భయపడొద్దు. నేను ఇప్పటిదాకా మాట్లాడింది ప్రభుత్వం మీద మాట్లాడినా, పరిపాలన యంత్రాంగం మీద మాట్లాడినా, కానీ రైతులకు నేను భరోసా ఇస్తున్నా. ఇగో స్పెషల్ డ్రైవ్ ప్రభుత్వం ద్వారా వచ్చింది. మనం రోజు మాట్లాడుతుంటే ఇన్ఫర్మేషన్ పోతుంది. రైతుల ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఇవాళ వాళ్ళు ఖచ్చితంగా పెట్టక తప్పలేదు. చూడండి, స్పెషల్ డ్రైవ్ పెట్టక తప్పలేదు. ఇంటింటికి వచ్చి వాళ్ళే మాఫీ చేస్తారు. దాంతో పాటు మీ ఏ మిస్టేక్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. కాకపోతే ఫైట్ చేయడానికి మనం ఉన్నాం. ఇగో 2 లక్షలకు మించిన వాళ్ళకు కూడా ఇంకొక విడత ఉన్నది అనేది నా దగ్గర పక్క సంవత్సరంతోనే చెప్పినా, ఏదో తూతూ మంత్రంగా గాలి మాటలు చెప్పలేదు, అన్నట్టే జరిగింది. అవుతుంది, ఖచ్చితంగా ఇంకో విడత వస్తుంది. లిస్ట్ కూడా నేను సాయంత్రం వస్తుందని మాట ఇచ్చినా అన్నట్టుగా వచ్చింది. నాకు ఉన్నటువంటి పక్క సంవత్సరంతోనే చెప్పిన తప్ప ఏది కూడా ఉత్తగా చెప్పలేదు. ఇంకోటి లిస్ట్ వస్తుందని నీకట తెలుసు, కలవడ్డదని అన్నోళ్ళని కూడా సమాధానం చెప్తా ఉన్నా. సన్నాసి వచ్చింది చూసుకో, ఊర్లలో గ్రామాలలో నీకు తెలియకపోతే నన్ను అడుగు, అంతే తప్ప లిస్టులు వచ్చినాయి. కాకపోతే నీ పేరు లేకపోతే బాధపడు, కానీ లిస్టే రాలేదు అంటే నేను చేయలేను. ఇక వ్యవసాయ శాఖ అధికారులతోని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నేను లిస్ట్ వస్తుందని క్లారిటీ ఇచ్చిన, అన్న ప్రకారం లిస్ట్ వచ్చింది.